అద్భుత పథకం ₹1 కోటి ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం. మరి కండిషన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఒక్కోసారి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కేంద్రానికి రకరకాల మార్గాల్లో పన్నుల రూపంలో భారీగా మనీ కూడా వస్తుంది. అందువల్ల భారీ పథకాలు ప్రకటిస్తోంది కేంద్రం. అలాంటిదే ఈ ₹1 కోటి స్కీమ్. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం మేకలు గొర్రెల పెంపకాన్ని చాలా ఏళ్లుగా ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం మేకలు గొర్రెల్ని లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తుంది కూడా. ఇదే విధమైన పథకాన్ని ఇప్పుడు కేంద్రం ప్రారంభించింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం గొర్రెలు మేకల పెంపకానికి ₹1 కోటి ఇవ్వబోతుంది. తద్వారా ఇండియాలో గొర్రెలు మేకలు ఉన్ని మాంసం ఉత్పత్తి పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు కూడా చాలా పెరుగుతాయి. ఈ పథకం వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. మనీ ఎవరికి ఇస్తారు? ఈ పథకాన్ని సింగిల్ వ్యక్తి పొందవచ్చు, లేదా కొంతమంది కలిసి గ్రూపుగా ఏర్పడి పొందవచ్చు, లేదా సహకార సంఘంగా స్వయం సహాయక బృందంగా ఏర్పడి కూడా పొందవచ్చు. మరి మనీ ఫ్రీగా ఇస్తారా అంటే లేదు. ఇది ఒక రుణ పథకం. ₹1 కోటి ఇస్తారు, కానీ ఇందులో 50 లక్షలకు మాత్రం రాయితీ ఉంటుంది. ఈ రాయితీని 2 విడతల్లో ఇస్తారు. నాబార్డ్ సహకారంతో ఇది అమలవుతుంది. రుణంగా ఇచ్చే 50 లక్షల్లో 40 లక్షలను బ్యాంకులు ఇస్తాయి. మిగతా 10 లక్షలను లబ్ధిదారులే పెట్టుకోవాలి. ఈ పథకాన్ని ఎవరైనా పొందవచ్చు. అవును, ఈ పథకాన్ని అన్ని సామాజిక వర్గాల వారు పొందవచ్చు. కండిషన్లు ఎలా ఉన్నాయంటే, ఈ పథకంలో ఇచ్చే మనీతో 500 ఆడమేకలు లేదా గొర్రెలు, 25 పోతులను కొనాలి. వాటిని 1 ఎకరం నుంచి 5 ఎకరాల సొంత స్థలం లేదా లీజుకు తీసుకున్న స్థలంలో పెంచాలి. మరి ఈ పథకం కోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ముందుగా www.nlm.udyamirtra.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీ పేరు, అడ్రస్, షెడ్డు నిర్మాణ వివరాలు, గ్రాసం పెంచే చోటు, స్థానిక పశువైద్య అధికారి ధృవీకరణ సర్టిఫికేట్ వంటి వివరాలని ఇవ్వాల్సి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి త్వరగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పశుసంవర్ధక శాఖ అధికారులు మీరు చెప్పిన అడ్రస్కే వస్తారు. అక్కడ గొర్రెలు పేకలు పెంచే వీలు ఉందో లేదో చూస్తారు. అంతా బాగానే ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలా ఈ పథకాన్ని పొందవచ్చు.